అరే కేటీఆర్, తెలంగాణ ప్రజలు నీకు సిగ్గు చెప్పినాక కూడా, చెప్పుతోటి కొట్టినా కూడా నీకు సిగ్గు లేకుండా ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారి పైన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిజంగా నీకు మీ అయ్యకి సిగ్గు శరం ఉంటే, తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్ళు మీరు పరిపాలించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిర్రో అది చెప్పకపోగా మీరు చెయ్యని పనులు ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తుంటే అది జీర్ణించుకోలేక, తట్టుకోలేక ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి దూషిస్తున్నావు. ఆంధ్రప్రదేశ్ గురించి ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు తప్పు మాట్లాడలే. గుంటూరులో చదువుకొని, అమెరికాలో చదువుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల పైన, తెలంగాణ రాష్ట్రం పట్ల నీకు చిత్తశుద్ధి లేదని మాట్లాడినారు. నువ్వు సోయి లేకుండా బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఏదైతే రాజకీయ లబ్ధి కోసము నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు భీమవరంలో పోటీ చేయమంటారు అని చెప్పి నువ్వే ఒక ప్రసంగంలో మాట్లాడినావు. ఈరోజు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యమంత్రి గారి యొక్క చరిత్ర గురించి మాట్లాడుతున్నావు. నీది మీ అయ్య చరిత్ర ఏంద్రా నాయన? మీ కె చంద్రశేఖరరావు అలియాస్ దుబాయ్ శేఖర్, మీ అయ్యకి దుబాయ్ శేఖర్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ రోజు కూడా గూగుల్లో దుబాయ్ శేఖర్ అని కొడితే పెట్ నేమ్, నిక్ నేమ్ ఆఫ్ కె చంద్రశేఖర్ రావు అని వస్తుంది. మరి ఆ రోజు దొంగ పాస్పోర్ట్ల పైన మీ అయ్య చేసిన ఘనకార్యం ఏంటి? అవన్నీ మర్చిపోయినావా? గతాన్ని మర్చిపోయి ఉద్దేశించి నువ్వు మాట్లాడుతున్నావు. ఏదైతే కుటుంబాల గురించి మాట్లాడితే గతంలో అడ్డగోలుగా డ్రగ్స్ ని వినియోగించి తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ని అడ్డగోలుగా సరఫరా చేసిన ఒక చరిత్ర నీది. ఈరోజు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావు. నువ్వు తెలంగాణ ప్రజలు నిన్ను, మీ అయ్యని ఇద్దరిని కూడా చెప్పులు అరిగేటట్టు కొట్టిరు. అయినా కూడా సిగ్గు లేకుండా ఈరోజు బయటికి వచ్చి మళ్ళేదో నీతివంతుల లెక్క, సత్యహరిశ్చంద్రుల లెక్క మాట్లాడుతున్నావు. నిజంగా నీకు సిగ్గు ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కానీ, సర్పంచ్ ఎన్నికల్లో కానీ నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అన్ఫిట్ అని చెప్పని ఈరోజు నీ సొంత పార్టీ కార్యకర్తలు మాట్లాడుతారు. స్వయంగా నీ చెల్లెని నువ్వు దయ్యం అని చెప్పి సంబోధిస్తుంది. సొంత చెల్లెకి సమాధానం చెప్పుకునే ఒక ధైర్యం లేదా? అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే సిగ్గు లేదు. ఈ రోజు నువ్వు వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా? ఇదే రకంగా నీ వ్యవహారం ఉంటే రేపు పొద్దున చెప్పులు అడిగేటట్టు తెలంగాణ ప్రజలు కొట్టి మీ అయ్యచ్చే ఏదైతే మెడలో, నీ మెడలో చెప్పులేసి ఊరేగించే పరిస్థితి కూడా వస్తుంది. బిడ్డ కేటీఆర్, ఖబర్దార్ ఇంకోసారి ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే చెప్పులు మెడలో చెప్పుల దండలేసి తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల నియోజకవర్గంలో చెప్పుల దండలేసి నిన్ను సిరిసిల్ల ప్రజలు ఊరేగిస్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.